మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. వరలక్ష్మి పూజకు తోరం ఎలా తయారు చేసుకోవాలి, ఎన్ని ముళ్ళు వేయాలి, ఎటువంటి దారాన్ని తీసుకోవాలి, ఎప్పుడు తయారు చేసుకోవాలి, తోరం ఎలా కట్టుకోవాలి, ఎప్పుడు తీయాలి అనే విషయం గురించి ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. చాంద్రమానం ప్రకారం సంవత్సరంలో 5వ దివ్యమైన మాసం శ్రావణం. వర్ష ఋతువు ప్రారంభమయ్యే మాసం. ఈ మాసంలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్ర సమీపంలో ఉండటం చేత ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరొచ్చింది. శ్రవణం విష్ణుమూర్తి జన్మ నక్షత్రం. విశిష్టమైన నక్షత్రాలలో శ్రవణ నక్షత్రం ఒకటి అని జ్యోతిష్యుల అభిప్రాయం. పైగా అది శ్రీ మహావిష్ణువుకు జన్మ నక్షత్రం. సకల వరాలను ఒసగే లక్ష్మీ నారాయణులను, ఆ అనుగ్రహ దంపతులను సేవించుకునేందుకు ఇంతకంటే గొప్ప సమయం ఇంకేముంటుంది? శ్రవణం అంటే వినటం అన్న అర్థం కూడా ఉంది. ఈ మాసంలో తనను సేవించే వారి మొరలను అమ్మవారు తప్పక ఆలకిస్తారని నమ్మకం. అమ్మవారు మన మొరలను వినటమే కాదు, పెద్దలు చెప్పే అనుగ్రహ భాషణలను మనం విని ఆచరించడానికి కూడా ఇది గొప్ప సమయం. శ్రీ మహావిష్ణువుకు ఆయన దేవేరి అయిన శ్రీ మహాలక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వివిధ వ్రతాలు, పూజలు ఆచరించటం వల్ల విశేష ఫలితాలు, సకల సౌభాగ్యాలు ప్రసాదించే దివ్యమైన మాసం శ్రావణ మాసం. ఈ మాసంలో భక్తితో వేడుకుంటే వరాలు అందించే తల్లి వరలక్ష్మీదేవి. వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు, నియమాలు, మడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్ర చిత్తం ఉంటే చాలు. వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైంది. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు ఈ వ్రతాన్ని చేయటం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. సకల శుభాలు కలుగుతాయి. స్త్రీలు దీర్ఘకాలం సుమంగలిగా ఉండాలంటే ఈ వ్రతం తప్పనిసరిగా ఆచరించాలి. లక్ష్మీదేవి సంపదలను ఇచ్చే తల్లి. సంపదంటే కేవలం ధనం మాత్రమే కాదు, ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి. నిజానికి అష్టలక్ష్ములలో వరలక్ష్మి లేదు. కానీ అష్టలక్ష్ములు కలిపి ప్రసాదించే వరాలన్నిటినీ కూడా వరలక్ష్మి అమ్మవారు ఒక్కరే ప్రసాదిస్తారు. వర అంటే శ్రేష్టమైన అర్థం కూడా ఉంది. వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉంది. మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మీ పూజ శ్రేష్టమని శాస్త్రవచనం. శ్రీహరికి ఇష్టమైన, పైగా విష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణం పేరుట వచ్చే శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకుంటే విశేష ఫలితాలు లభిస్తాయి. సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకల అభిష్టాల కోసం నిత్య సుమంగలిగా తాము వర్ధిల్లాలని పుణ్య స్త్రీలు ఈ వ్రతం చేస్తారు. దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మి వ్రతాన్ని వివిధ సాంప్రదాయాల్లో ఆచరిస్తారు. ఎవరు ఏ పద్ధతులు పాటించినా శ్రీలక్ష్మిని కొలిచే తీరు మాత్రం అందరిది ఒక్కటే. సకల శుభకరమైన సన్మంగళదాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగదానందకరమైనదని భక్తులందరి ప్రగాఢ విశ్వాసం. వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు. ఈ వ్రతాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో స్త్రీలు అధికంగా చేస్తారు. ఈ వ్రతాన్ని ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ రోజున వరలక్ష్మీ దేవతను పూజిస్తే అష్టలక్ష్మీ పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా వరలక్ష్మీ పూజలో పాలు పంచుకుంటూ ఉంటారు. ముఖ్యంగా మంచి భర్త, కుమారులు కలగాలని కూడా అమ్మాయిలు ఈ పూజ చేస్తారు. వరలక్ష్మీదేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలు అయినటువంటి సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం, శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం. వరలక్ష్మి పూజలో తోరానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఈ తోరాన్ని తయారు చేసుకోవడానికి ఏ ఏ వస్తువులు కావాలంటే పసుపు, కుంకుమ, మామిడాకులు, అక్షింతలు, దారం, పువ్వులు, మరువం ఉంటే మరువం కూడా పెట్టుకోవచ్చు. అసలు తోరం ఎలా తయారు చేసుకోవాలంటే ముందుగా దారం తీసుకొని దానిని 9 వరుసలుగా పేర్చుకోవాలి. కొంతమందికి ఒక డౌట్ ఉంటుంది. అదేమిటంటే, మేము కలశం పెట్టట్లేదు, మేము తోరం కట్టుకోవచ్చా అనే సందేహం ఏర్పడుతుంది.
పటం పెట్టుకుని పూజ చేసుకున్న తోరం కట్టుకోవచ్చు. తోరాన్ని అమ్మవారి దగ్గర పెట్టి తోర మంత్రాలు చదివిన తర్వాత తోరాన్ని చేతికి కట్టుకోవచ్చు. ముందు దారం తీసుకొని తెల్లటి దారాన్ని తీసుకొని 9 వరుసలుగా పేర్చుకొని దానికి పసుపు పూసుకోవాలి. ఎక్కడా గ్యాప్లు లేకుండా చక్కగా పసుపు రాయాలి. అలా పసుపు రాసిన తర్వాత దారానికి 9 చోట్ల కుంకుమ బొట్టు పెట్టాలి. అలా బొట్టు పెట్టిన చోట గ్రంథి వెయ్యాలి. గ్రంథి అంటే ముడి అని అర్థం. తోరానికి ఖచ్చితంగా 9 ముళ్ళు వెయ్యాలి. ఒక్కో ముడి దగ్గర పుష్పాలు, మామిడాకులు లేదా మరువం పెట్టి ముడి వేసుకోవాలి. ఇలా తోరం తయారు చేసుకోవాలి. ఈ తోరాన్ని వరలక్ష్మీ వ్రతం రోజు తయారు చేసుకోవచ్చు, లేదా ముందు రోజు రాత్రి శుచిగా స్నానం చేసి పవిత్రంగా ఉండి తోరం చేసుకోవచ్చు. ఈ తోరాలు 1 కాదు, ఖచ్చితంగా 3 తోరాలు చేసుకోవాలి, లేదా 5 తోరాలు చేసుకోవాలి. ఒకటి అమ్మవారికి, ఇంకొకటి పూజలో తోర పూజ చేశాక మనం కట్టుకోవాలి. ఇంకో దానిని ముత్తైదువుల్లో పెద్ద ముత్తైదువుకు ఇవ్వాలి. కావాలంటే ప్రతి ముత్తైదువుకు తాంబూలంలో తోరం పెట్టి ఇచ్చుకోవచ్చు. ఒక తోరం అయితే తప్పనిసరిగా ఇవ్వాలి. మిగిలిన ముత్తైదువులకు కూడా ఇచ్చుకోవచ్చు, కానీ అది మీ చాయిస్. తాంబూలంతో పాటు తోరం కూడా ఇస్తే చాలా మంచిది. ఇక తోరాన్ని ఎప్పుడు కట్టుకోవాలి, ఎప్పుడు తీయాలి అనే సందేహం కూడా చాలామందికి వస్తుంది. వరలక్ష్మి వ్రతం జరిగేటప్పుడు తోర పూజ ఉంటుంది. అప్పుడు ఒక్కో గ్రంథికి అక్షింతలతో తోరమంత్రం చదువుతూ ఒక్కో గ్రంథికి పూజ చేస్తూ ఆ పూజ అయ్యాక పూజలో తోరం కట్టుకోవాలి. తర్వాత రోజు ఎప్పుడైతే కలశాన్ని తీసేస్తారో ఆ రోజు మధ్యాహ్నం తోరం తీయాలి. అలా తీసిన తోరాన్ని పచ్చని చెట్లల్లో కానీ లేదా పారే నీటిలో కానీ వెయ్యాలి. తోరాన్ని ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. తోరాన్ని తొక్కకూడదు. కాబట్టి చెట్లల్లో కానీ పారే నీటిలో కానీ వేసుకోవాలి. పువ్వులు, మరువం, మామిడాకులతో తోరం చేసుకోవాలి. ఏ పువ్వులను అయినా సరే తోరానికి ఉపయోగించుకోవచ్చు. పూజలో ప్రతి గ్రంథికి అక్షింతలు వేస్తూ మంత్రాలు చదువుకొని పూజ చేసుకోవాలి. తోర పూజ అయ్యాక తోరాన్ని చేతికి కట్టుకునేటప్పుడు కూడా ఒక మంత్రం చదువుకోవాలి. ఆ మంత్రం ఏమిటంటే, బధ్నామి దక్షిణ హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధిం చ మమ సౌభాగ్యం దేహిమే రమే. తోరం కట్టుకునేటప్పుడు ఈ మంత్రం చదువుకోవాలి. తోరం తయారు చేసుకునేటప్పుడు 9 ముడుల దగ్గర పువ్వులు, ఆకులు కట్టుకోవాలి. లేదా సింపుల్గా 3 చోట్ల పువ్వులు, ఆకులు కట్టుకున్నా సరిపోతుంది. మిగతా 6 చోట్ల ఓన్లీ ముడులు వేసుకోవాలి. అవి కూడా గ్రంథుల లెక్కలోకే వస్తాయి. ఈ విధంగా తోరాన్ని తయారు చేసుకుని కట్టుకోవాలి. చేసుకున్న తోరాలన్నిటినీ కూడా అమ్మవారి పూజలో సమర్పించాలి. మొదటి తోరాన్ని అమ్మవారికి సమర్పించి రెండవ తోరాన్ని పూజలో తోరమంత్రం చదివి మన చేతికి కట్టుకోవాలి. మూడవ దానిని పెద్ద ముత్తైదువుకు ఇవ్వాలి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.